ఈ ఏడాది ఆఖరులో ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాకి వెళ్లాక ఫస్ట్ క్లాస్ టెస్టు మ్యాచ్లు లేదా వార్మప్ మ్యాచ్లు ఆడితే మంచిదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీ టెస్టు ఓటమి తర్వాత పుంజుకొని కేప్టౌన్ లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఆ జట్టుతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి ఉంటే మొదటి టెస్టులోనే విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండేవి. ఇంతకు ముందు కూడా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వారి స్వదేశీ పిచ్చిలలో మొదటి మ్యాచ్లు ఓడిపోవటం ఆనవాయితీగా ఉంది. ప్రతి సిరీస్ లో ఇలా తొలి మ్యాచ్ ఎందుకు ఓడాం, ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాలపై చర్చించుకోవాలని, ఇందుకోసం తప్పనిసరి ప్రణాళికలతో ముందుకు సాగాలని, సిరీస్ లోని మొదటి టెస్టు మ్యాచ్ నుంచే విజయాలతో ముందుకు సాగాలని, అందుకు నేనిచ్చే సలహా పాటించమని సునీల్ గవాస్కర్ తెలిపాడు. వచ్చే ఓవర్సీస్ పర్యటనలలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా సిరీస్ కు ముందు అక్కడ పరిస్థితులకి అలవాటు పడేందుకు గాను, అలాగే ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్లు, అలాగే అక్కడ లోకల్ జట్టుతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఆడవలసి ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో ఆసీస్ తో టెస్టు సిరీస్ ఉంది. దాన్ని సొంతం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆసీస్ తో 5 టెస్టుల సిరీస్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. WTC ఫైనల్ చేరుకోవడానికి ఈ సిరీస్ ఎంతో ముఖ్యం. అలాగే స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడవలసి ఉంది. ముఖ్యంగా ఆసీస్ టూర్ లో ఆసీస్ కు వెళ్ళాక తప్పనిసరిగా అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడితేనే భారత్ కు ప్రయోజనం కలుగుతుంది అంటూ సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. ఓవర్సీస్ లో మన జట్టు లయన్ అందుకోవడానికైనా ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్లు పనికి వస్తాయని, కేవలం బ్యాటర్లు పరుగులు చేయడమే కాదు, బౌలర్లకు పరీక్ష ఎదురైనప్పుడు ఎలా రాణించగలమనేది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ల వల్ల తెలుస్తుందని గవాస్కర్ వెల్లడించాడు.